బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడిన ఝాన్సీ లక్ష్మీబాయి, మొఘల్ చక్రవర్తి అక్బర్ సామ్రాజ్య కాంక్షకు ఎదురొడ్డి నిలిచిన గోండు యోధురాలు రాణి దుర్గావతి, ఈస్ట్ ఇండియా కంపెనీని గడగడలాడించిన కన్నడ నారి కిత్తూరు చెన్నమ్మ, కాకతీయ వైభవాన్ని దశదిశలా చాటిన రాణి రుద్రమదేవి లాంటి వారు నేటికి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాగే 1940-50 సంవత్సరాల మధ్య నల్లగొండ ప్రాంతంలో ఎగసిపడిన అలాంటి విప్లవ కెరటమే వేలాది మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచి భూస్వాముల గుండెల్లో డైనమైట్లు కురిపించిన ఆ మహిళా చైతన్య కెరటమే వీరనారి. నమస్కారం దొరవారు. చెప్పని రమ్మని చెప్పంపినరట. నేను ఇంట్లో లేను. రాగానే చెప్తే కాళ్లకున్న చెప్పులు కూడా ఇడవకుండా ఇట్లనే వచ్చిన. నువ్వు ఇంట్లెందుకుంటావా? ఏడగుంటెడు పరంపోగు జాగున్నది, దాన్ని పావులకో అర్ధకో ఎవనికోకనికి రాసి పైసలు జేబులేసుకుందామని తిరుగుతుంటావు. అయ్యా ఎంత మాట! శివునాజ్ఞ లేనిదే చీవైనా కుట్టదన్నట్టు మీకు తెలియకుండా నేను భూములు అమ్ముకుంటానా? ఈ చుట్టుముట్టు 60 ఊళ్ళ జాగీర్ మీది. మీకు తెలియని పరంపోగులున్నాయా? ఈ బట్రాస్ ముచ్చట్లు బాగానే చెప్తావు. అట్లా కూసో. అయ్యా చూడు పట్వారి, ఈ కారు నుంచి నాకు తెలవకుండా గుంటెడు భూమి కూడా ఎవ్వనికి చెందకూడదు. అయ్యో, మీరు నా మాట నమ్ముతున్నట్లేదు. నేను మీకు తెలియకుండా గుంటడి జాగ కూడా ఎవ్వరి పేరు మీద రాయలేదు. కావాలంటే దస్త్రాలు చూడుండ్రి. దస్త్రాలు నేను చూసుడు కాదు, నువ్వే చూసి మన ఇలాకల పట్టా భూములు బోను సర్కార్ భూమి ఎంతున్నదో అవి ఏడేడున్నాయో రేపటికల్లా తెల్ల కాగితం మీద రాసుకొచ్చి నాకు చూపి. సరే, మంచిది. నేను చెప్పిన పని జప్పున చేసుకునిరా. ఓ 50 ఎకరాల గుడ్డం నీ పేరున కూడా రాసుకుందువు గాని. మంచిది. ఓసారి ఊళ్ళో ఉన్న సర్వే నంబర్లను చూసి పరంపోవు భూములు ఏమైనా ఉన్నాయేమో ఏరే కాగితం మీద రాసుకొని తీసుకొస్తా. మంచిది. మరిగా నేను పోయి ఆ పని మీద ఉంటా. పోయిరా. అయ్యో పట్వారి. అయ్యా, పొద్దాడి కళ్ళుంది, ఇంత ఉచ్చుకొని పో. ఏ వద్దు, ఇప్పటికే మస్తు కడుపు నిండిపోయింది. సరే పీకు. మనసంటోళ్ళు వ్యవసాయం చేసుడంటే మాటలా? దానికి ఎన్ని కావాలి? అన్నిటికంటే ముందుగల భూమి కావాలి. భూముందయ్యా. భూముందా? యాడా? కొండలరావు దొరది చెరువు కిందున్న 40 ఎకరాలు అట్టిగినే పడవబడుంది. ఆయన దగ్గరికెళ్ళి అడుగుదాం. ఆయన ఇస్తాడంటావా? పడవ భూమే కదా, తప్పకుండా ఇత్తడు. ఒకేలా ఆయన ఇయ్యకపోతే ఈ భూమి మీద భూమే కరువా? ఇంకెవరి దగ్గరన్నా కౌలుకి తీసుకుందాం. కాయన భూమి ఇయ్యంగానే ఏం సంబరం? వ్యవసాయం చేయాలంటే పైసలు కావాలి కదా. అరే, పైసలెందుకయ్యా? మన రెక్కల కట్టమే మన పెట్టుబడి. దొర భూమి ఇయ్యాలనే గాని బండలు కొట్టి బంగారం పండించమా ఏంది? గంతే అంటావా? సరే, రేపు పొద్దుగాలనే బయలుదేరి దొర దగ్గరికి పోదాం. ఎట్లనైనా చేసి ఎంతో కొంత భూమి కౌలుకి ఇమ్మని ప్రాధేయపడదాం. అబ్బా, ఎన్నేళ్లకి నీ నోటంటి మాట ఇంటిని నాకు మస్తు సంబరంగా ఉంది. మన మడేలయ్యా నా మాట ఇన్నడు. ఇక మన కట్టాలన్నీ తీరిపోయినట్టే. అరే రామిగా, నీకెన్నిసార్లు చెప్పాలరా? తుపాకీ సాఫ్ చేయవారా? నిన్ను సాఫ్ చేయాలరా. దండాలు దొర. దండాలు దొర. ఎవరు మీరు? అయ్యా, నేను మనూరి సాకల నర్సేను. అరే నర్సిగా నువ్వారా? గీ పట్నం వచ్చుడేందిరా నువ్వు? అయ్యా, మీతో జర పనివాడి. టైగర్ షటప్. గా సరే గాని గిదే బతిరా? నా పెండ్లమయ్యా. దండాలు దొర. ఏం సంగతిరా? ఏం పని మీద వచ్చిండ్రు? ఊళ్ళో అంత మంచిదే కదా? మస్తు రోజులైందిరా మన ఊరోళ్ళందరినీ చూసి. అయ్యా బాంచన్, అంత మంచిదే. అది ఏం లేదయ్యా, కట్ట కిందున్న తమరు భూమి అట్టిగానే పడవబడుంది. ఉంటే
అన్నీ తుమ్ములు మొలిచి భూమి పాడైపోతుంది దొరా. ఆ భూమి కౌలుకిత్తే వ్యవసాయం చేసుకుంటామని అడిగేటందుకు వచ్చినాం. ఏందే, నా భూమిని కౌలుకు తీసుకుంటారా? కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తారా? ఏందిరా నర్సిగా, అయ్యా సహకలోనివి నువ్వు వ్యవసాయం చేసుడేంద్రా? ఇంకా మీరు కూడా వ్యవసాయం చేస్తే మరి మేమేం చేయాలరా? మీ బట్టలు ఉతుకమంటారా ఏంది? అయ్యా గంత మాట మేమెందుకంటాం దూరా? మరి లేకపోతే ఏందిరా? సాకల పని ఇడిచిపెట్టి వ్యవసాయం చేస్తామనడం ఏందిరా? ఎందుకు దొరా? సాకులో వ్యవసాయం చేయకూడదా? మాకు వ్యవసాయం చేయడం రాదా దొరా? ఏంద్రో, నీ పెళ్ళం కమ్యూనిస్టారా? ఎదురు మాట్లాడుతుంది. అయ్యా గదింగా దూరా. అయ్యా, మాకైదుగురు కొడుకులకు బిడ్డ. అందరం ఒక కుల వృత్తి మీదే బతకాలంటే సానా కట్టమైతుందయ్యా. గందుకని చాకలిరకం బంధు పెట్టి వ్యవసాయం చేస్తారా? మరి ఊళ్ళే మాసంటి దొరల దాతల బట్టలు ఎవరు ఉతుకుతారా? అయ్యా అందరం వ్యవసాయం పనికి ఎందుకు పోతాం? మా శాతం ఏం చేసుకుంటేనే ఏదో బువ్వకు 4 గింజలు వండించుకుందామని మా ఇంటి ఆశపడితే నేనే మన కొండలరావు దొర మంచోడు, మనం అడిగితే తప్పకిస్తాడని నేనే తీసుకొచ్చింది దొరా. అయ్యా, మీరు భూమి కౌలుకిచ్చి చూడండి. రాత్రనక పగలనక సెమటూర్సి కట్టబడి రాళ్ళు రప్పలు సాఫ్ చేసి రత్నాలు పండిస్తాం దొరా. దొరా అయ్యా, మీ మీదే ఆశ పెట్టుకుని ఆ నుంచి ఈడిదాకా నడుచుకుంటొచ్చినమయ్యా. ఏంది, పాలకుర్తు నుంచి పట్నం దాకా నడుచుకుంటూ వచ్చిండ్రా? అవునయ్యా, మీరే కొంచెం దయ చూపాలయ్యా. సరే సరే, ఇంతకీ ఏమన్నా తిన్నారా లేదా? ఎప్పుడు బయలుదేరిండ్రు? మబ్బుతోటే బయదెళ్ళినమయ్యా. వచ్చేటప్పుడు ఇంత సర్ది కట్టుకుని వచ్చినాం. నడుమ జనగాం దారా ఆగి తిన్నమయ్యా. సరే, భూమి చేసుకుందరు గాని మరి వ్యవసాయం అంటే కష్ట నష్టాలుంటాయి, ఎరికే కదా? అయ్యా మంచిగా చూసి చేసుకోండి. అయ్యా మొత్తానికి నీ పెండ్లం గట్టిదేరా నరసయ్య. అయితమాయి గాని ఈ రాత్రికి ఇన్నే ఉండి రేపు పొద్దుగానే లేచిపోండి. ఆహా లేదు దొరా, ఇప్పుడే బయలుదేళ్తాం. ఇప్పుడెట్లా పోతారే? మీరు పోయేసరికి రాత్రి కాదు? ఏం కాదు దొరా, పొద్దుగూట్ల పడేటళ్లకు ఇంటికి చేరుకుంటాం. సరే ఉండుండ్రి, కాగితం రాసిత్తా. ఐలమ్మా, నీ ఇన్నేళ్ల కల తీరబోతోంది. దేనికి అదేరన పడకుండా ముందుకు నడు. అత్త, ఎంత కట్టమొచ్చినా నిట్టూరం వచ్చినా పట్టిన పట్టి ఇడవను. అయినా పంచ పాండవుల లెక్క నా 5గురు కొడుకులే నా దండు. ఇంక నాకేం భయం అత్తా? మన ఇంటి ఆడబిడ్డ మహాలక్ష్మిలాగొచ్చి ఆరతిచ్చింది. ఇక జయం మనదే. చాకిరేవుల బట్టలుతికే చేతులు ఇప్పటి సంధి వ్యవసాయం చేసుకుంటూ ఇత్తులు వండిస్తాయి. ఆ దేవుని దయతోని మనందరం నలుగురికి సాయం చేసే స్థితికి రావాలి. మంచిది బిడ్డ. మట్టినే నమ్ముకొని బతికే ఆ మట్టి మనుషుల కోరిక తీర్చడానికి నేల తల్లి తన కొంగు పరచింది. శ్రమైక జీవన సౌందర్యానికి పరవశించిన నేలమ్మ పచ్చని పైరై నవ్వింది.
ఏందే పుట్టి బుద్ధిరిన కాడ నుంచి ఎన్నడూ నీ పట్టు చూడలేదా ఏంది? ఏవో గట్టలో పడుతుంది. అది కాదయ్యా, గిన్నొడ్లు చూస్తుంటే నాకు ఇప్పటికి కూడా కల లెక్కనే గుర్తుంది. మన తాత ముత్తాతల కాలం సంది ఎరాలాడకచ్చుకున్నా ముక్కుపైన గింజల్నే చూసినాం గాని గిట్ల మన రెక్కల కట్టంతోటి పండించుకున్నా ఇత్తులెప్పుడన్నా కళ్ళగా అన్నామయ్యా. వీటిని చూస్తుంటే మన మనవలు మనవరాళ్ళని చూసినంత సంబరం అవుతుంది. అవునే అవునే, ఇదంతా మన కోడలు పుణ్యమే. అది పేరుకే కోడలు గాని ఐలమ్మ మన ఇంటి ఆడబిడ్డ, మన ఇంటి ఆడబిడ్డ. దండాలు దొరా. దండాలు దొరా. నర్సిగా నువ్వా? గిదేనా రావడం? ఏంది ఐలమ్మ, అయ్యా. మంచుకున్నావా? వ్యవసాయం ఏడదాకొచ్చింది? చాలా అయిందా? కౌలు పట్టదు ఏం పట్టదని చెప్పనీకొచ్చిండ్రా? కాదయ్యా, కౌలు పైసలు ఇచ్చిపోదామని వచ్చినమయ్యా. ఏంది కౌలు పైసలు కట్టి నీకు వచ్చిండ్రా? అవు బాంచందోరా. అవునయ్యా, దయదలిచి మీరు భూమి ఇచ్చినందుకు ఆ దేవుని దయ వల్ల 4 ఇత్తులు పండినాయి. అవునయ్యా, అందుకే మీ పైసలు మీకు ఇద్దామని వచ్చినాం. ఏందిరా మీరు చెప్తుంది నిజమేనా? నిజమేదోరా, నీ వద్దే చెప్తున్నాం. గా రాళ్లు రప్పలున్న పర్ర భూమిని మీరు సాఫ్ చేసి పంట పండించి మీకు మిగిలంగా నా కౌలు పైసలు తెచ్చిండారా? అవునయ్యా. రేయ్, నిజంగానే పంట పండించి తెచ్చిండ్రా లేక పరువు కోసం ఏమన్నా అప్పు చేసి తెచ్చిండ్రా? లేదయ్యా, తెల్లందాకా పొద్దందాకా కట్టపడి పంట పండించి తెచ్చిన పైసలివి. ఇగో అయ్యా, మొత్తం 40 ఎకరాలు. ఎకరానికి 3 రూపాయల చొప్పున 120 రూపాయలు. సరే సరే, గదట్లుంచుండ్రి. కానీ ఆ భూమి మా తాతల కాలం నాటి భూమి. అది గట్లనే పడుంది. దాన్ని మేము ఏం సాగు చేస్తాంలే అని వదిలేసినాం. గసుమంటి భూమిని మీరు సాఫ్ చేసి దుక్కి దున్ని పంట పండించి మీరు దినంగా నా కౌలు పైసలు తీసుకొచ్చిందంటే రేయ్, నీ పెళ్ళం సామాన్యమైంది కాదురో. మా ముండిదయ్యా, ఏదైనా పట్టుబట్టిందంటే దాన్ని సాధించేదాకా ఇడిచిపెట్టదు. గా పైసలు లెక్క చూసుకోండి. గీ పైసలు మీరే ఉంచుకోండి. తొండలు గుడ్లు పెట్టడానికి కూడా పనికిరాని గా భూమిని మీ రెక్కల కట్టంతోటి పంట భూమి లెక్క మార్చిండ్రు. మీరు చేసిన ఈ పనిని నేను పైసలు పెట్టి చేపిస్తే ఇంతకు డబల్ అయ్యేది. గందుకని ఈ పైసలు మీ దగ్గరనే ఉంచుకోండి. లేదయ్యా, మీరు మమ్ములను నమ్మి భూమి ఇచ్చుడే మాకు మా ఎక్కువ. ఈ పైసలు తీసుకొని మళ్ళా ఈ ఏడు కూడా భూమిని మాకే కవులుకియ్యండ్రి. ఐలమ్మా, గీ ఒక్క ఏడాదికే కాదు, మరో 10 ఏళ్ల దాకా గా భూమి మీదే. నాకు కౌలు కూడా అవసరం లేదు. అరే నర్సిగా, నిన్ను చూస్తుంటే లావు కుసవుతుందిరా. మీ కట్టానికి మీ నియత్కు ఇది నా ఇనాం అనుకోరా? చాలా సంతోషమయ్యా. మీ అసొంటి దొర ఊరికొక్కడు ఉంటే చాలయ్యా. మా అసొంటల బతుకులు బాగుపడతాయి దొర. అవునయ్యా, మరి మేం పోయొత్తాం. మంచిది, పోయిరండి. అరే నర్సిగా, అయ్యా, గా రామచంద్రారెడ్డి దొర అస్సలు మంచోడు కాదు. జర పైలం. గాడు పక్కోడు బాగుపడుతుంటే అస్సలు ఓర్చుకోడు. మీకేదైనా కీడు చేసినా చేస్తాడు. జర పైలంగా ఉండుర్రి. గట్లనే అయ్యా. గట్లని గా పట్వారి శేషగిరిరావు కూడా పామసంటోడు. గా ఇద్దరితోటి జర జాగ్రత్తగా ఉండుర్రి. గట్లనే అయ్యా. మరి ఇక పోయొత్తాం. మంచిది. మొత్తం మా మోపులను తీయండి. పిల్లలు చచ్చిపోతారు దొరా. దండం పెడతా దొరా, మీ కాలు మొక్తా దొరా. ఈ చుట్టుపక్కల 60 ఊళ్ళో పెట్టున బంజరు భూములన్నీ నాయేనే. నా అనుమతి లేకుండా ఎవడన్నా దుక్కి దున్నినా పంటలు పండించినా అందరికి ఇదే గతి పడుతుంది. ఎత్తుడి కబర్దా ఏమయ్యోయ్, ఏందే? కార్తీ దగ్గరకు అత్తంది. ఆ మెట్ట మడి దున్ని నారిపోయాలే. సరే సరే, రేపు మడి తడిపి ఎల్లుండి సంధి దున్నుదాం గాని
ముందుగా ఈ పని గాని. నర్సయ్య దొరా దండం. ఏం నర్సయ్య దొరా అంత మంచిదేనా? అయ్యా పట్వారి సాబ్ శాఖలోని నన్ను దొరా అని పిలుచుడు ఏందయ్యా? అంతే కదరా, ఇప్పుడు మీరు వ్యవసాయదారులు అయిపోయినరు. ఇక రేపో మాపో మేం మీ దగ్గరికి కైకిల్ కచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. అందుకే దొర అంటున్నా. అంత పెద్ద మాటలు ఎందుకు పట్వారి సాబ్? ఏదో గింత పొట్టకుట్టి కోసం సాగుబడి చేసుకుంటున్నాం. గంత మాత్రానికే మేము దొరలమైపోతామా? సాగత్తే ఎవరి భూమైనా సాగుబాటు చేసుడు తెలుసు గాని, మరి షికాలు దున్నుడు ఎరికే గాని శిస్తుగట్లు తెలియదారా? శిస్తా? అవు, మాకు భూమి శిస్తుగట్లు లేదా? భూమి శిస్తు మేమెందుకు గడతాం? మరెవరు? మీ అయ్యొచ్చి ఏయ్, మాటలు సక్కగా రాని. అది కాదు నర్సయ్య, అది కాదు ఐలమ్మ. మీరు భూమి దున్నుకుంటున్నారు కదా, మీరు కట్టకపోతే ఎవరు కడతారు శిస్తు? నువ్వు అసలు పట్వారివేనా? నీకు పట్వారితనం వత్తదా? ఐలమ్మ, మరి లేకపోతే ఏంది? ఈ భూమి ఎవరిది? కొండలరావుది. మరి గాయనే కడతాడు శిస్తు. అయితే మీరు ఉత్తపున్నానికే భూమి దున్నుకుంటారా? పరాయి కూటికి ఎంగిలి కూటికి ఆశపడే కడుపులుగా మాయి. మేం కొండలరావు ధరకు కవలు కడుతున్నాం. భూమికి హక్కుదారు ఆయనే కాబట్టి శిస్తు ఆయనే కడతాడు. అబ్బో, కానూన్ బాగానే తెలుసుకున్నావు. లేకపోతే మీ అసంటి కానూన్ గాలు మమ్మల్ని బతికనిస్తారా? సంజయితుంది. మరి ఇన్ని కానూన్లు తెలిసిన దానివి పట్వారికి శిస్తు కట్టాలని తెలియదా? పట్వారీ శిస్తా అదేంటిది? మరి అందుకే చదువుకున్నోడు చదువుకున్నోడే, సాకలోడు సాకలోడే అంటారు. మీరు కట్టే కవులు కొండలరావుకి చెందుతుంది, ఆయన కట్టే శిస్తు సర్కార్కి చెందుతుంది. మరి నా సంగతి ఏంది? నా శిస్తు సంగతి ఏంది? నేను ఈ ఊళ్ళో ఉండుడెందుకు? నాకు ఈ పట్వారిగిరి ఎందుకు? మందిని ముంచేటందుకు. అయిలమ్మా, ఒర్రకు అంటే ఊరందరికి ఒక కానూను, మీకొక కానూనా? వాళ్ళందరూ శిస్తు కడతలేరా? గట్లనే మీరు కూడా శిస్తు కట్టాలి. మేమే కాదు, ఈ కానించి వాళ్ళు కూడా శిస్తు కట్టరు. నేను కట్టనీయను. ఐలమ్మా, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నా సంగతి నీకు తెలియదు. నన్నేం చేయలేవు నువ్వు. అనవసరంగా ఒర్రకు. ఐలమ్మా, ఏం చేస్తానో చూస్తూ గాని. ఐలమ్మ, గాయంతో మనకెందుకే? ఆడసలే రాక్షసుడు. కొండలరావు దొర ఏం చెప్పిండు? పైలంగుండుమని చెప్పలే? శిస్తు కడదాం. నువ్వు ఆగవయ్యా. ఈ బురదపాము నన్నేం చేస్తది? ఇగో పట్వారి, ఈ కానించి నాతో పాటు ఈ ఊళ్ళో ఎవ్వరు ఒక్కొత్త కూడా శిస్తు కట్టరు. నువ్వేం చేస్తావు చేసుకోపో. ఐలమ్మా, నాకు శిస్తు కట్టకుండా ఈ ఊళ్ళో వ్యవసాయం ఎట్లా చేస్తావో, ఎట్లా బతుకుతావో చూస్తా. బరాబర్ చూస్తా. ఓ పట్వారి సాబ్, బరాబర్ చూద్దు గాని మేము మా రెక్కల కట్టాన్ని నమ్ముకుని బతికెట్టోళ్ళం. మురికి బట్టలు ఉతుకుడు తెలుసు, గట్లనే మీ అసంటోడి ముడుసులు ఇరగొట్టడు తెలుసు. నాకెందుకో భయమవుతున్నదే. భయం దేనికయ్యా? గా రామచంద్రారెడ్డి దొర మాస్తు దండోడు. ఆయన కళ్ళల్లో పడ్డోళ్ళందరూ కథమైనరు. ఇప్పుడు మన పేరింటనే రంకలేస్తున్నాడట. అందుకే ఎప్పుడేమైతుందోనని అని గిట్ల పిరికాలోచనలు చేస్తున్నావా? ఎప్పుడు ఏదైతుంది అవుతుంది గాని బతికినన్ని దినాలు పులి లెక్క బతకలు గాని పిల్లి లెక్క బతకొద్దు. అయినా ఆయన ఎవనికి దొర? ఆయనకి ఆయనే దొర అని పిలిపించుకుంటే అయిపోతుందా? పేద సాధులకు అవసరంగా ఆదుకునేటోడే దొర. ఆకలితోటి పరిశాన్ అయ్యేటోళ్లకు అన్నం పెట్టేటోడే దొర. ఈ కాడ్నించి నువ్వు కూడా దొరవే. ఎరికైందా? నువ్వు కూడా దొరవే. ఎరికైందే. అయినా నువ్వు చెప్పినాక ఎదురేమున్నది? ఇప్పటి సంధికి నరసయ్య దొర కూడా ఈ ఐలమ్మ దండుల సిపాయి లెక్క సాయం చేస్తాడు.
అరే నా ఇలాకల నాకు తెలియకుండా ఒక సాకల్ని ఈ నేల సంది వ్యవసాయం చేస్తుందంటే నువ్వు ఊళ్ళో ఉండి ఏం బిక్తున్నట్టు? నాకు తెలియకుండా మన ఊళ్ళో సీమ కూడా చిటుక్కు అనదు. ఆ ఐలమ్మ వ్యవసాయం చేసే సంగతి నాకెరికే. మరి తెలిస్తే నాకెందుకు చెప్పలే? దాని దగ్గర ఏమైనా పుచ్చుకున్నావా ఏంది? రామరామ, మీకు తెలియకుండానా? ఇప్పుడు జరిగినవని నాకు తెలియకుండానే జరుగుతున్నాయి. అయ్యా, ఆ ఐలమ్మ సాగు చేసుకుంటున్నది పరంపో కాదు, పక్కా పట్టా భూమి. అది కూడా కొండలరావుది. ఏంది కొండలరావుదా? అవు, ఈ ఐలమ్మ దాని మొగుడు పట్నం పోయి కొండలరావుతో మాట్లాడి కౌలు కాయిదాన్ని రాయించుకొచ్చుకున్నారు. రాసిచ్చేతందుకు ఆడేవాడు, రాయించుకునేతందుకు ఇదేవతి. అయినా ఆ కొండలరావు గారికి ఏమైనా దిమాగ్ ఖరాబ్ అయింది? గా సాకరంలో పోయి భూమి కౌలు కడిగితే రాసిస్తాడా? ఊళ్ళో ఉంటుంది మనమా ఆయన? ఈ ఊళ్ళో భూమి పట్టా ఎవనికున్నా కౌలుకిచ్చేది మనమే కదా. అవు, మనమే. మనమే అని నా దగ్గర అంటున్నావు గాని అది పట్నం పోయి రాయించుకుని వచ్చేదాకా నువ్వెక్కడ తెచ్చినావు? నాకు తెలిసినాక నేను ఊరుకుంటున్నా. గా సంగతి ఏందో తెలుసుకుందామనే పోయినా. పోతే ఏమైంది? అది శిస్తు కట్టకపోగా ఊరోళ్ళని కూడా ఎవరిని గట్టనిత్తలేదు. అంత మునగత్తయిందా అది? దాని సంగతి, ఆ కొండలరావు గారి సంగతి సుత్తా. దాని ఊడలు ఒక్కొక్కటి తెగ్గోసి దాని నీడన బతుకుతున్న చిన్న చిత్తక పురుగులను మలమల మాడిపోయేటట్టు చెయ్యకపోతే నా పేరు రామచంద్రారెడ్డి కాదు. దాన్ని దెబ్బగొట్టాలంటే ముందుగాల దాని ఆయువు పట్టు మీద దెబ్బగొట్టాలి. ఆయువు పట్టంటే దాని మానాన్ని మట్టిలో కలిపబోతున్నారన్నమాట. అసలు నువ్వు పట్టువారేనా? ఆయువు పట్టంటే అది సాగు చేస్తున్న భూమి. ముందుగాల దాన్ని ఆ భూమి నుంచి దూరం చేయాలి. అటెన్క అదే భూమిలో దాని కోరి గట్టాలి. సమజైందా? అర్థమైంది. ఆ కొండలరావు గాని భూమి మన పేరు మీదికి మార్చి మన పేరు మీద పట్టా కాయిదాలు తయారు చేయి. తతిమ్మ సంగతి నేను చూసుకుంటా. ఒక్క పురుకూసను తీసుకొచ్చి ఎంత బక్కోనికిచ్చినా ఆడు దాన్ని ఒక్క దెబ్బకు తెంపుతాడు. అదే 10 పురుకూసలను కలిపి పగ్గం లెక్క పేని పలుపు తాడు లెక్క చేస్తే కొమ్ములు తిరిగిన కోలియాగినైనా ఆడ కట్టి పారేయచ్చు. గట్లనే బక్కోడు పేదోడు అనే మనసంటి ఒక 10 మందిని ఒక్క మూటే కలిస్తే ఆ పట్వారసంటి ఆంబోతులను అవలీలగా కట్టడి చేయొచ్చు. నేనొక్కడిని ఏం చేస్తా? నా ఒక్కరితోని ఏమైతుంది అని మనం ఎవరి కాలం అనుకుంటే ఇయాల ఇంతమంది మీద జమయ్యటోలమా? ఒక్క పారి తలకాయ లేవట్టి మీ చుట్టూ ఉన్న మందిని చూడండి, ఎంత ధైర్యంగా అనిపిస్తుందో. గట్లనే రేపు నాకేదన్నా అయితే నా కోసం గింతమంది ఉన్నరా అని అనుకుని చూడండి, ఎంత తెగింపొత్తదో. ఒక్క మూటిలోని బలం, ధైర్యం, తెగింపంటే గిదే. ఈ బాంచ బతుకు ఇంకెన్నొద్దులు, ఈ ఎట్టి సాకిరి ఇంకెన్నొద్దులు, ఈ ఆకలి కేకలు ఇంకెన్నొద్దులని ఆనాడు నేనొక్కదాన్నే తెగిచ్చి భూమి కౌలుకు తీసుకొని దుక్కి దున్ని పంట పండించి సూయించిన. మరి నేనొక్కదాన్నే గింత చేస్తే మనందరం కలిస్తే ఇంకెంత చేయొచ్చు? ఈ యాల నన్ను చూసి మా కులపోలు కూడా చాలా మంది భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటా సుఖంగా బతుకుతుండ్రు. గట్లనే ఇంకా వెనకబడ్డ కులపోళ్ళు చాలా మంది ఎట్టి సాకిరి ఎగబెట్టి సొంత బతుకు బతుకుతుండ్రు. అయితే ఎట్టి సాకిరి చేయించుకోవడానికి మరిగిన దొరగాండ్లు వీళ్ళని ఎట్లయినా పిడియాలనుకుని మీరు కౌలు చేస్తున్నందుకు మాకు శిస్తు కట్టాలే
అని బలవంతంగా శిస్తు వసూలు చేసిండ్రు. ఇంకా కూడా వసూలు చేస్తుండ్రు. కానీ ఈ కాన్నించి ఆ పాపాల పట్వారి గారికి గాని ఆ దోపిడీ దొర రామచంద్రారెడ్డికి గాని ఒక్క తూటు కొత్త కూడా శిస్తు కట్టుకుండ్రి. మిమ్మల్ని ఎవ్వడు ఏం చెయ్యలేడు. మీ ఎంక నేనున్నాను. పేదల తల్లి ఐలమ్మకి, పేదల తల్లి ఐలమ్మకి, పేదల తల్లి ఐలమ్మకి, పేదల తల్లి ఐలమ్మకి. అవ్వా అవ్వా అవ్వా, ఏంది సోములు? ఆ దొరగాడు రౌడీని తీసుకొని మన మీద కత్తుండవా? గట్లనా? అయితే మనం అనుకున్నట్లే ఆ బద్మాష్ గాడు నక్క జిత్తులు చూపి నీకొస్తున్నాడన్నమాట. వా మాటే చేసేద్దాం వాళ్ళను. లేదు సోములు, మనంతటి మనం దాడి చేయనీకి ఆ దొరగాని లెక్క మనం దోపిడీ దొంగలం కాదు. రాణి ఆడు ఏ ఎత్తుతోతే అదే ఎత్తు. ఏ రెడ్డి, అయ్యా కాగితంతో పోయేదానికి కర్వల దాకా ఎందుకు? ఇయాల్టి సంధి ఈ భూమి నాది, ఈ పంట నాది, దీని మీద సర్వ హక్కులు నాకున్నాయి. మీరు ఇప్పటికిప్పుడే ఈ పొలం ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఏంది? ఈ భూమి నీదా, ఈ పంట నీదా? దుక్కి దున్నావా, నారు పోసావా, నీరు పోసావా? ఎట్లా నీదైంది ఈ భూమి? ఎట్లయిందా? ఆనాడు పట్వారి శిస్తు గట్టమనత్తే ఏ కానూన్ ప్రకారం అయితే నేను శిస్తు గట్టా దీని హక్కుదారు గట్టుకుంటానని కానూన్ మాట్లాడినావు కదా. అదే కానూన్ తోటి ఆ కొండలరావు దగ్గరికి పోయి ఈ భూమి కొన్నా. ఇగో పత్రాలు. ఏయ్ రెడ్డి, ఏదో కాగితం అట్టుకొచ్చి భూమి ఖాళీ చేయండి అనగానే అయ్యా నీ బాంచన్ కాలు మొక్తా గట్లనే అని అన్ని వదిలేసి మీ కాళ్ళకి మొక్కిపోనికి ఇవి నిన్న మొన్నటి రోజులు కావు. చూసినావా బాంచన్ కాళ్ళు మొక్కుతున్న చేతులు ఎట్లా బందూకులెత్తుతున్నాయో? జర నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుండ్రి, లేకపోతే మీ ఈపులు పగులుతాయి. ఏందే లావు మాట్లాడుతున్నావు? బరిసెలు తుపాకులు నీకు కొత్త కావచ్చు, నాకు కాదు. నేను అండ్ల ఉట్టి అండ్లనే పెరిగినోన్ని. ఒక్కొక్కరిని కోసి పోగులేస్తా. ఇగో చూడైలమ్మా, ఇప్పుడు ఈ భూమి రామచంద్రారెడ్డి దొరది. మర్యాద విడిచిపెట్టిపోతే మీకే మంచిది. రే నక్క చిత్రం పట్వారి, నువ్వు దొంగ పత్రం తయారు చేయడం, ఈయనేమో ఈ భూమి నాది అని పంచం కొట్టుకుని రావటం ఏ నక్కలు చేస్తుండ్రా? మర్యాదగా ఇక్కడి నుంచి దొబ్బేయండి. మీ దొంగ పత్రాలు చూసి అనికటోళ్ళు లేరిక్కడ. ఏందే ఊకున్న కొద్ది ఉరుకులాడుతున్నావు? రై ఒక్కొక్కరి బొక్కలు ఎరగొట్టుండ్రా. అయ్యా పరిస్థితి చేయి దాటిపోయేటట్టుంది. కోసి ముడుచుకొని పోతేనే బతుకుతాం. ఐలమ్మా, నీ వెనక మందున్నారని ఎగిరెగిరి పడుతున్నావు కదా. చూస్తా నీ సంగతి, నీ తలం సంగతి చూస్తా. నీ కవరం ఎట్లానుగా దొక్కాలను నా కెరకే. అరే చల్ పోరా. పోతనే, ఇప్పుడు పోతా, మళ్ళా వస్తా. ఏం చేయాలనో అది చేస్తా. పోరా. నడుండ్రా. నీ పెత్తనం
దౌర్జన్యం, గూండాగిరి అంతమయ్యే రోజు దగ్గరనే ఉంది. రోజులు లెక్క పెట్టుకుంటూ కూసారా? రొక్కో రొక్కో, ఏం కావాలి? ఎవరు కావాలి? ఎందుకు వచ్చినావు? ఏయ్ रोको रोको, अपना आदमी है। जी साहब। आओ रेड्डी साहब आओ। सलाम कासिम भाई। हाँ वालेकुम सलाम। आओ 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 पटवारी साहब, आओ आओ। बोलो रेड्डी साहब, क्या बात है? ఆ ఐలమ్మ దినం దినం ఎదిగిపోతాంది. దొరలను, పటేళ్లను, పట్వారీలను ఎవరిని లెక్క చేస్తలేదు. సాలే 60 ఊళ్ళను ఉచ్చబోయించిన నాకే ధమ్కి ఇచ్చిందంటే అది ఎంత ముదిరిపోయిందో ఆలోచించుండ్రి. అదట్లా ఉంటే మాకే కాదు నీకు కూడా ప్రమాదమే. ప్రమాదం అని అంత మెల్లగా చెప్తారేంది? ఊళ్ళ పంటి ప్రజలకి ఆ ఐలమ్మ ఏమని నూరిపోస్తుందో ఎరికేనా కాసింబాయ్? क्या बोल रहा? ఏమి చెప్తుంది? దొరలేడు, రాజులేడు, రజాకారు లేరు, ఎవ్వరు లేరు. మనం ఎవరికి భయపడద్దు, మనకి మనమే దొరలం. సర్కారోళ్ళకి ఒక పైసా కూడా శిస్తు కట్టద్దని ప్రజలను రెచ్చగొడుతుంది కాసిం సాబ్. अच्छा उतना घमंड बढ़ गया उस छोकरी को? రెడ్డి సాబ్ మీది ఏం ఫికర్ కాకుండ్రి. ఆ ఐలమ్మ కా చెమ్డా కైసా నికాల్నా మాకి తెలుసు. కాసిం భాయ్ మీరేం చేస్తారో ఎట్లా చేస్తారో తెలియదు గాని ఆ ఐలమ్మ సావు మస్తు ఘోరంగా ఉండాలి. దాని సాగు చూసి మళ్ళా ఏ బక్కోడు దొరలకు వ్యతిరేకంగా బందుకు పట్టకూడదు. अरे రెడ్డి సాబ్ तुम फिकर मत करो. గిసొంటి గిరుగుడ్గాలను ఎంత మందిని ఖతం చేయలేదో. अरे इस औरत का बिशाद क्या है जी? तुम बेफिक्र रहो, जल्दी से जल्दी उसको उड़ा देंगे. మంచిది కాసిం భాయ్, పోయొస్తా. చల్తే సాబ్. 2-3 दिन में खुशी खबर तो नस्ता. గడిలా దావత్ కి ఇంతజాం చేయి. మంచిది కాసిం భాయ్, నువ్వు వచ్చుడే ఆలస్యం. ఇక పోయేస్తాం. సలాం సాబ్. మంచిది. ఏ ముసలడా, ఐలమ్మ ఎక్కడుంది? ఏ ఐలమ్మ? ఈ ఇలాకలా ఎందరు ఐలమ్మలు ఉన్నారు? ఇదిగో ఐలమ్మ ఉంది. నకరాలు చేస్తున్నావా? అడిగిన దానికి జవాబు చెప్తే నకరాలు ఏందయ్యా? అరే బార్కవ్, ఇంతకీ ఐలమ్మ ఎక్కడ ఉంది? ఐలమ్మ ఏడుందో నాకేం తెలుసు? అరే ఈ ముసలో లావు నకరాలు చేస్తుండు. నువ్వు ఇట్లా చెప్తే ఎట్లుంటావురా? చల్ మారే. అయ్యా 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 చూడయ్యా అన్యాయం ఓతుకున్నానికే తీసుకుపోతున్నారయ్యా. అయ్యా అయ్యా అబ్బే సాలే, ఎవర్రా నువ్వు? నర్సయ్యని, నర్సయ్య దొరని. చల్ హట్ సాలే. గా పెద్ద మనిషిని యాడికి తీసుకుపోతున్నారు? అడిగే తందుకు నువ్వెవడివిరా? अरे साले मैं इंसान हूँ, इस इलाका का मददगार हूँ. అరే సాలే, ఉర్దూ కూడా మాట్లాడతావు బే? ఎవరమో తెలుసా? ఖాన్ సాబ్ కా ఆద్మీ. దేఖ్ లేంగే, జరూర్ దేఖ్ లేంగే. ఏం చేస్తారో చేసుకోండ్రా. ఇంకొకసారికి ఈ గూడెంలో ఎవరి మీదైనా దాడి చేస్తే చెయ్యి నరుకుతా. तुम्हारा काम अभी नहीं, बाद में देख लेंगे. चल रे, चल, बाद में देखेंगे. साले चल. పెత్తందార్ల మీద, రజాకార్ల మీద, ఎట్టి చాకరీకి వ్యతిరేకంగా మనం చేస్తున్న ఈ పోరాటం ఓ కొలిక్కత్తంది. మనదే పైచేయి కాబోతోంది. అయితే
ఇది సంబరపడే ముచ్చటే అయినా మనమందరం మునుపటి కంటే ఇంకా ఎక్కువగా సావధానంగా ఉండాలే. ఎందుకంటే దుష్మన్ బాగా కసిమీదున్నాడు. గంతే కాదు, మనకన్నా వాళ్ళ మంద బలం చాలా పెద్దది. జనం మనకు మద్దతు ఇయ్యాలంటే వాళ్ళ కట్టాలను మనమే తీర్చాలే. వాళ్ళ బతుకులకు భరోసా ఇయ్యాలే. బతుకంటే వాళ్ళకున్న భయాన్ని దూరం చేయాలి. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి ఐలక్క? పేదోనుకున్న పెద్ద భయం ఆకలి. ఆ ఆకలి తీరాలనంటే బువ్వ కావాలి. బువ్వ కావాలనంటే భూమి ఉండాలి. ఆ భూమిని మనమిద్దాం. గుంట జాగాలేని పేదోళ్ళందరినీ రైతుల్ని చేద్దాం. ఇదంతా ఎట్లయితదక్క? ఏ లేదు, పడవబడున్న సర్కారు భూములన్నిట్లలా ఎర్ర జెండాలు పాతుదాం. గట్లనే ఎయ్యిల ఎకరాల ముడ్డి కింద పెట్టుకొని ఊరందరి చేత ఎట్టి సాకిరీ చేయించుకుంటున్నా దొరల భూములల్లో కూడా ఎర్ర జెండాలు పాతి ఆ భూమినంతా భూమి లేని పేదోళ్ళకి పంచిపెడదాం. దాంతోటి ఊర్లకు ఊర్లు ఉప్పునే కదులుతాయి. ఆ దెబ్బకు దొరలు, పెత్తందార్లు, రజాకార్లు తోక ముడిచి 90 ఆమడ పారిపోవాల్సిందే. ఈ పనిని ఇయ్యాలనే ఇప్పుడే సురువు చేయాలి. అవ్వా 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 అవ్వా, ఏమైంది సోమయ్య? అవ్వా, పేదోళ్ళందరినీ కూడగొట్టి సర్కారును వడగొట్టడానికి దండు తయారు చేస్తున్నామని లచ్చన్నను, రాజన్నను, అక్కనే బావని పోలీసులు పట్టుకపోయినరే. సరే, ఏం ఫరక్ పడది. వాళ్ళకేమైనా పర్వాలేదు. కొడుకులు బిడ్డలను చూసుకుంటూ కూసుంటే జంగు నడవది. నాకు నా వాళ్ళ కంటే ప్రజలే ముఖ్యం. వాళ్ళ సంగతి అట్టెంక చూసుకుందాం. ముందుగాల మనం అనుకున్న పని చెయ్యాలి. చలో, జెండాలు పాతే పనిని పాలకుర్తి నుంచే మొదలు పెడదాం. రాండ్రి. ఎక్కడి నుంచి వచ్చినవే? ఏందయ్యా ఇది?
మనం ఊళ్ళో అడుగు పెడితే మూలకున్న ముసల్ది కూడా వచ్చి కాళ్ళ మీద పడేది. అసొంటుది నువ్వు గిట్ల మూలకు దాక్కునుడేంది, నేను గిట్ల బోన్ల గట్టేసిన పులి లెక్క ఇంట్లో తిరుగుడేంది? నాకేం సమజైతలేదు. అయ్యా, మనం ఇంట్లో ఉండేపటికే పాడాలతో బతుకున్నాం. బయట మహా ఘోరంగా ఉన్నది. దొరలను పటేళ్లను తుక్కు కింద దనుకుంటూ భూములు గుంజుకుంటున్నారు. ఎవడన్నా మరల పడితే అన్ని ఆడలే ఖతం చేస్తున్నారు. అరే గిట్ల పటేల్ పట్వార్ల మీద తిరగవడుడేంది? అయ్యా, నా సుంటి దేశ్ముఖుల భూములు కూడా గుంజుకునుడేంది? ఒక్క నా భూములనే ఇప్పటిదానిక దగ్గర 10,000 ఎకరాల దాకా ఎర్ర జెండాలు వాతి పేదలకు పంచిపెట్టిండ్రంట. అది కూడా ఒక్క ఆడది ఇంత చేసుడేంది పట్వారి సాబ్? బ్రహ్మంగారు చెప్పిన కలికాలం అంటే ఇదే కావచ్చు. లాభం లేదు, ఇంకా లాభం లేదు పట్వారి సాబ్. మనం ఏదో ఒకటి చేయాలి. ఏదన్నా ఒక పథకం ఆలోచించు. పథకమా? ఇంకేం పథకం అయ్యా? మనం బయటికి వెళ్తేనే పాతి పెట్టేటట్టున్నారు. పథకం లేదు, పాటిగడ్డ లేదు. ఇక మన పథకాలేం పనిచేయవు. నాకు తెలిసి ఒకటే పథకం ఉన్నది. ఏందది పట్వారి సాబ్? అది పలాయన పథకం. ఏ దొంగరాత్రో ఉన్న పళంగా పట్నం పారిపోవటం. ఛత్తరికి పారిపోదామంటావా? మరి లేకపోతే పట్టుదలకు పోయి ఈడ్నే ఉంటే భూములు జాగల సంగతి అటుంచి ఉన్న మన ప్రాణాలు కూడా పోతాయి. నా మాటిని హైదరాబాద్ పోయే ఏర్పాటు చేయండి. మీరు పోతే పొండ్రి, నేను రాను. ఒక్క ఆడదానికి భయపడి 60 ఊళ్ళ జాయిదాలు ఇడిచిపెట్టి పారిపోవాలనా? నేను ఈడ్నే ఉంటా. ఐలమ్మ అంతు చూస్తా. సరే, మేం చెప్పే తీరుగా మేం చెప్పినాం. తర్వాత మీ ఇష్టం. చెప్పుడు మా జిమ్మెదారి, వినుడు వినకపోడు మీ సమజ్దారి. నాది మాత్రం పట్నం దారి. పో పీకు. ఒసే ఐలమ్మ, ఇన్నొద్దు లేదో ఆడదానివని ఊకున్నా. ఇప్పటి నుంచి ఈ రామచంద్రారెడ్డి ఎత్తి సుతి లేకుండా ఏం చేయాలో గది చేస్తాడు. ఐలక్క, మన సోమనరసయ్యను కోదాడ జైలు కొంచెమైనరట. అంతకు ముందే వాణ్ణి తుక్కున కొట్టినరట. అడ్డం వచ్చిన మన దండు మనుషుల్ని కూడా కొంచెమైనరట. పిరికి నా కొడుకులు దొరవేసే ఎంగిలి మెతుకులకు ఆశపడి గడ్డి తింటుండ్రు. ఫలితం అనుభవిస్తారు. జరూర్ ఫలితం అనుభవిస్తారు. सलाम अलैकुम साहब. सलाम सलाम साहब. हाँ चल. सुना सुना सुना, उस ऐलम्मा की कतन करा बोल के कुछ खबर सुना रे? सुना? नहीं नहीं साहब, हमने हमारे आदमी को कतन कर दिया साहब. बकवास बंद करो बदमाश. अरे उस्मान तू आ, तुम बोल. अरे तुम बोल रहे, तुम बोल. हाँ, अपने लोग उससे लड़ रहे ना? बोल रहे. नहीं नहीं साहब, अपना पूरा 24 आदमी को उड़ा दिया साहब. ये औरत होके रजाकारों के खिलाफ आवाज उठा के अभी भी जिंदा है तो या अल्लाह, मुझे शर्म से सर झुक जा रहे हैं. మొత్తం 24 మందికి कैसा कत्ल किया रे? हाँ, नलगुर की उरी वेसी जाड़ू की लटकाए साहब, और 4 आदमी को गोली मार के कत्ल किया साहब. अपन सोमैया बोल के ऐलम्मा का आदमी को गड्डी कुपला डाल के जिंदा जला दिया साहब. उसके बदला आमे मना 5 जवान लकी अदे गड्डी कुपला डाल के जिंदा जला दिया साहब. मिगता वाలని तलवार तो गर्दन काट दिया साहब. मुझसे ऐलम्मा
तुझे जिंदा नहीं छोड़ूंगा। సాబ్ ఆమె ఆడది కాదు సాబ్, సైతాన్ ఉన్నది సాబ్. ఆమె గాంవ్ మే పటేల్ పట్వార్ కు దోతు లూడగొట్టి మారే సాబ్. సాబ్ మనం కూడా దుకాణం సర్దుకుందాం నైతో. సాబ్ चलो हैदराबाद जाएंगे, पूरा फौज को लाके दोरी अंत चूता। जी साहब। जी साहब। सलाम साहब। सलाम साहब। ఐలమ్మ, ఆనాడు అమ్మవారు రాక్షసుడైన మహిషాసురుని చంపి లోకానికి మేలు చేసింది. నువ్వు కూడా అమ్మవారి లెక్క రాక్షసుడైన ఆ దొరను చంపమ్మా. చంపుడు పాపం కాదమ్మా, వాడు బతికుంటే లోకానికి కీడు జరుగుతుంది. అవసరమైతే గుళ్ళే పూజలు చేసుకునే నేను కత్తి తీసుకొని నీకు తోడుగా ఉంటాను. ఎగువపంతులు కత్తి. నడు నడురా నా కొడుక, నడు నువ్వు నడు బేడ, నడు 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 నడురా నా కొడుక, నడు నువ్వు నడు బేడ, నడు నడు. అవ్వ ఇని చంపవా, అవ్వ ఇని చంపే. నువ్వు చంపవా నన్ను చంపమంటావా? చంపవా నడు. అవ్వ ఇని చంపవా, అవ్వ ఇని చంపే. నడు అవ్వ ఇని చంపవా, అవ్వ ఇని చంపే. అక్క అక్క వీన్ని చంపక్క, చంపు. మనోళ్ళని పోలీసులకు పట్టించింది ఈడక్క, వీన్ని చంపక్క. ముందు దొర సంగతి చూసి తర్వాత వీళ్ళ సంగతి చూద్దాం. ఈ దుర్మార్గుని నీ కాళ్ళ కాడికి తీసుకొచ్చినాం. నన్ను తప్పొద్దమ్మా, తప్పైనమ్మా, నన్ను తప్పొద్దమ్మా, నీ శిస్తు నీకు ముడతది పట్వారీ సాబ్, జరూర్ నీ శిస్తు నీకు ముడతది పట్వారీ సాబ్. వచ్చింది, వీడి సంగతి చూడు. ఐలమ్మ, ఐలమ్మ నన్నేం చేయకు, నీకు మొక్తానన్ను చంపకు, నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్. అవ్వా ఒక్కసారి ఓను ఈని పుచ్చలే పెద్ద. సంపు సంపు నా కొడుకును సంపవా, సంపు. అక్క చంపకమండి, చంపు.
ఐలమ్మ ఐలమ్మ నన్ను చంపకు, నన్నేం చేయొద్దు, నన్ను చంపకు, నీకు దండం పెడతా, నీ కాలు మొక్తా. ఐలమ్మ నన్ను వదిలే, నన్ను చంపకాయలమ్మ, వద్దు, కానీ కాలు మొక్తా. ఐలమ్మ కాలు మొక్తా. అరే దొర, 1000 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాయవానికి సచ్చిందన్న సామెత ఎరికేనరా నీకు? అది ఇదే. ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని అరాచకాలు, ఎన్ని ఆగడాలు, ఎంతమంది అమాయకుల ప్రాణాలతో చెలగాటాలు. నీ పాపాల సిట్ట ఊరగుట్ట కంటే పెద్దగా అయింది. ఎన్నెన్ని ఊర్ల మంది అమాయకుల ప్రాణాలతో చెలగాటలాడితివిరా. నీ ఒక్కని బతుక్కి 100 మంది వచ్చి ఎట్టి సాకిరీ చెయ్యాలనా? నువ్వు పుట్టిన దగ్గర సంధి సచ్చేదాకా ఒక్కొక్క పనికి ఒక్కొక్క కులుపుడు కావాలి గాని ఆలు మాత్రం సంత బతుకు బతకొద్దా? ఎంత కొండకావరోరా నీకు. పేదోడు బతికేందుకు జానెడు జాగ కూడా అద్దుగాని నీ ఒక్క పానానికి 1000 ఎకరాలు కావాలన్నారా? ఏం చేసుకుంటావురా భూమినంతా? చంపాయిలమ్మా, నువ్వు చంపుతావా నేను చంపాలనా? నీకు 60 ఏళ్లలో జాయిదాదులా, కానీ ఇప్పుడు నువ్వు నా కాళ్ళ దగ్గర నిలబడే జాగ ఎంతరా? 2 అడుగులు. అదే నువ్వు చేస్తే ఎంత జాగ కావాలన్నా ఎరికేనారా? 6 మూరలు. మరి తతిమ భూమంతా ఇప్పుడు నీ ఎంట తీసుకుపోతావరా? తీసుకుపోతావరా? చెప్పరా? ఇది తరతరాల ఆధిపత్యానికి అంతిమ తీర్పు. అణచివేతకు గురైన అణగారిన ప్రజలు ఆక్రోశంతో ఇచ్చిన తీర్పు. బానిస సంఖ్యళ్లు తెంచుకున్న బతుకులు బహిరంగంగా విధించిన శిక్ష. ఈ అంతిమ తీర్పు ప్రజలదైతే వారిలోని మార్పు మాత్రమే ఐలమ్మ. ప్రపంచ సాయుధ తిరుగుబాటు పోరాటాల చరిత్రలో చాకలి ఐలమ్మది ఒక ప్రత్యేక అధ్యాయం. ఆడది గడప దాటడమే గగనంగా ఉన్న రోజుల్లో తన ఆవేశానికి ఆకాశమే హద్దుగా, ఆర్తుల పాలిటి ఆశాకిరణమై అణగారిన ప్రజల ఆకలి కేకలకు అస్తిత్వంగా మారి వారి ఆవేశాన్ని అంకుశంగా మార్చుకొని అదపుటి ఏనుగుల్లాంటి భూస్వాముల పెత్తందార్ల పీచమణిచిన తెలంగాణ వీర నారి చాకలి ఐలమ్మ.